ఈరోజు మనము మిరపకాయ బజ్జీ మసాలా వంకాయ బజ్జీ చేసుకుందాము. చాలా రోజులు అవుతుంది నేనైతే ఇలా మిరపకాయ బజ్జీ వంకాయ బజ్జీ చేసి ఈరోజు అయితే చేసుకుందాము. ఇప్పుడైతే అందరికీ గ్యాస్ ప్రాబ్లము, నూనె బాగా రేట్లు అయిపోయినాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకునే లాగా అయిపోయింది వంటలు అయితే. ఇప్పుడైతే ఈ రోజుకైతే నేనైతే చేస్తున్నాను మిరపకాయ బజ్జీ మసాలా వంకాయ బజ్జీకి ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, మిరపకాయలు, వంకాయ, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, వాము, నిమ్మకాయ. మనము ముందుగా వాము జీలకర్ర దంచుకుందాం. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడో ఆలుగడ్డ బజ్జీ కానీ ఏ బజ్జీ వేసుకున్నప్పుడు గిట్ట వాము కంపల్సరీగా వేస్తాం కదా, అందులోనే కొద్దిగా సాల్ట్ వేసాను నేనైతే. కొద్దిగా అంతా కారం వేసుకుందాము, ఎందుకంటే మనకు వంకాయ బజ్జీ సప్పగా ఉంటుంది కాబట్టి ఈ కారం అనేది బాగుండాలనేసి వేస్తున్నాను నేనైతే. దంచేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను దంచుకున్న పౌడర్ను. ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అందులోనే ఒక చిన్న నిమ్మ చెక్క అయితే పిండి వేసుకుందాం. చూడండి, చాలా బాగుంటుంది ఇలా మసాలా రెడీ చేసుకొని ఇంట్లోనే చేసుకుంటే వంకాయ బజ్జీకి అయితే. ఇప్పుడు బాగా మనమైతే కలిపేసుకుందాము. ఇలా పెట్టుకోవడం వల్ల పుల్లగా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అయితే మిరపకాయ బజ్జీకి అయితే మనమైతే మిరపకాయ అయితే ఇలా విత్తనాలు ఉండేటివన్నీ తీసేసుకోవడానికి చూడండి, మధ్యలో అయితే నేను ఇలా ఘాటు పెట్టుకున్నాను, విత్తనాలన్నీ తీసేస్తున్నాను. విత్తనాలు ఏమన్నీ లేవు, ఎక్కడో ఒక్కొక్కటి ఉంటే తీసేసుకుంటున్నాను అంతేను. వంకాయ చూడండి, నేను నల్ల వంకాయ తీసుకున్నా, చాలా చప్పగా ఉంటుంది కాబట్టి అలా వేసుకోవాల్సింది వచ్చింది మసాలా. ఇలా స్లైస్గా కట్ చేసేసుకుందాము పల్సగా. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది వంకాయ అయితే. ఇప్పుడు మనం మసాలా అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా, చూడండి ఇలా పెట్టుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బజ్జీ వేసుకున్నాక ఇలా రెండు పక్కల వంకాయ ముక్కలకైతే మసాలా అయితే రెండు పక్కల ఒక 2-3 నిమిషాలు కలిపి పెట్టేసుకుందాము. మనమైతే బజ్జీలకు మెయిన్ శనగపిండితోనే కదా చేసేది. శనగపిండి అయితే తీసుకున్నాను నేను 1 కప్పు. అందులో కొద్దిగా అంత కారం, రుచికి తగినంత సాల్ట్ బాగా కలుపుకుందాము. మనం ఫస్ట్ నీళ్ళు పోయక ముందుకి ఇలా కలిపేసుకున్నామంటే బాగా కలుస్తుంది అనేసి. చూడండి, ఇప్పుడు మనమైతే నీళ్ళు వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మిరపకాయలకు పట్టేలాగా కలిపేసుకుందాం పిండి అయితే. మరీ గట్టిగా ఉంటే మిరపకాయలకు అలాగనే ఉండిపోతుంది. అలాగే మనం మిరపకాయ ముంచేటప్పుడు జారిపోయేలాగా ఉండాలి పిండి, అప్పుడు బాగా మనకు కలిపినట్టు అన్నట్టు కరెక్ట్ కలిపేసుకుంటాం పిండి అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, మనం ముంచి తీసేటప్పుడు ఎంత అవసరం ఉందో అంత తీసుకొని మిగిలిదంతా కిందికి వచ్చేస్తుంది. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిరపకాయ బజ్జీలు అయితే శనగపిండిలో మనం ముంచుకుంటూ అందులో వేసుకుందాము. ఇంకొక సైడ్ తిప్పేసుకొని మనమైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, బాగా వచ్చింది. ఇలా మిరపకాయ వేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, పెద్దగా అవుతాయి కదా బజ్జీలు, సైజు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. మనమైతే వంకాయకి మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, అదే శనగపిండిలో ఇలా అటు ఇటు ఒకసారి అనుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటే మనం అన్నంలోకి చాలా బాగుంటాయి ఈ వంకాయ బజ్జీలు అయితే. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగా వస్తున్నాయి వంకాయ బజ్జీలైనా. చూడండి, ఫ్రై అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాము.
చాలా బాగా వచ్చాయి వంకాయ బజ్జీలు అయితే. నేనైతే ఫస్ట్ టైం చేసిన ఈ మసాలా వంకాయ బజ్జీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అయితే మనం ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. అందులో నిమ్మ చెక్క సగం పిండేసుకున్నాను, కలిపేసుకుందాం. ఇలా మనం మిరపకాయ బజ్జీలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, పులుపులుగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, మనం మిరపకాయ వేసాం కదా, మధ్యలోకి ఇలా నేనైతే చాక్తో ఇలా చేశాను. అందులో అయితే పెట్టేసుకుంటున్నాను మిరపకాయ బజ్జీలోకి ఉల్లిపాయ ముక్కలు. ఎంతో టేస్ట్గా మిరపకాయ బజ్జీలు మసాలా వంకాయ బజ్జీ చాలా బాగా వచ్చింది. సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే, లంచ్ టైంలో అయినా సరే చాలా బాగుంటాయి. అలాగే ఈ మిరపకాయ బజ్జీలు మసాలా వంకాయ బజ్జీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.